వినుబుద్ధి మాకు దయచేయండి. ఆ వాక్యపు లోతుల్లో మా బ్రతుకులను దిద్దుకున్నట్లుగా మీరే మా ఒక్కొక్కరి పట్ల విశేష కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను. మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యపు వెలుగులో మా బ్రతుకులను సరిచేసినందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. హల్లెలూయా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకు దైవ సన్నిధి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ అయ్యా అందరికి వందనాలు, అమ్మ అందరికి వందనాలు, అందరికీ వందనాలు. గడిచిన దినాలంతా సజీవులుగా ప్రభు మనలను కాపాడి మరొక మారు ఆయన మందిరావరణాన్ని చేరటానికి ప్రభు చూపిన కృపను బట్టి సజీవులుగా ప్రభు మనల్ని నిలవబెట్టినందుకు ఒకసారి అందరూ చేతులు పైకెత్తి రెండు చేతులు అల్లాడిస్తా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్, దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న చెట్లలో బాదం చెట్టును గూర్చి మనం విందాం. యాకోబు యోసేకు పంపించినటువంటి కానుకల్లో బాదం పలుకులు పంపించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో చెట్లు, ఆ చెట్ల వివరణ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి చెట్టు ఏది? బైబిల్లో రాయబడిన మొట్టమొదటి చెట్టు ఏది? మామిడి చెట్టా? మామిడి చెట్టు కాదు, యాపిల్ చెట్టు కాదమ్మా. థ్యాంక్ యూ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మొట్టమొదటి చెట్టు అంజూరపు చెట్టు. ఆదాముకు ఏ కచ్చడములతో ఏ ఆకులతో మొల చుట్టూత కట్టుకున్నాడని రాయబడింది. అంజూరపు ఆకులతో కచ్చడములు తయారు చేసుకున్నట్లుగా. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మొట్టమొదటి చెట్టు అంజూరపు చెట్టు. అయితే భక్తుడైన యాకోబు తన కుమారుడైన యోసేపునకు కానుక పంపిస్తూ బాదాన్ని పంపించినట్లుగా లేఖనాల్లో చూస్తాం. నిజమే, ఒకప్పుడు బాదం విత్తుల విలువ మనకు అంతగా తెలిసేది కాదు. ఇప్పుడు ఏ డాక్టర్ని అడిగినా, ఏ ఆరోగ్య సూత్రాలు చెప్పే వ్యక్తిని అడిగినా, ఏ న్యూట్రిషన్ అడిగినా రోజు ఏం తినమంటున్నారు చెప్పండి అమ్మ? ఒక ఆయన అంటాడు, బాదం పలుకులు తినండి, బాధలకు దూరంగా ఉండండి. ఇంకొక ఆయన అంటాడు, రోజుకొక యాపిల్ పండు తింటే డాక్టర్కు దూరంగా ఉంటారట. సో అది నిజమో కాదు, అది తర్వాత ప్రక్కన పెడదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బాదం ఎన్నో విలువైన ఆత్మీయ అర్థాలకు గుర్తుగా ఉంది. మెట్టుకు బాదం చెట్టు మనకు నేర్పే 4 జీవిత పాఠాలు. మొట్టమొదట బాదం లేక బాదం చెట్టు దేనికి గుర్తుగా ఉంది అంటే దేవుని నమ్మకత్వానికి ఇది గుర్తుగా ఉంది. దేవుని నమ్మకత్వానికి ఎలా గుర్తుగా ఉందయ్యా చూస్తే చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం.
ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. చదువు తల్లి. సరే 11వ వచనం నుంచి చదువు అమ్మా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అనెను. చాలు. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, ఇర్మియా నీకేం కనబడుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా ప్రవక్తకు వచ్చిన మొట్టమొదటి దర్శనం ఇది. ఆ దర్శనంలో ఇర్మియా ప్రవక్తకి ఏదో కనపడుతుంది. అడుగుతాడు దేవుడు, ఇర్మియా నీకేం కనపడుతుంది? బాదం చువ్వ నాకు కనపడుతుంది అయ్యా. వెరీ గుడ్ ఇర్మియా, నువ్వు బాగా కనిపెట్టావు, నువ్వు బాగా చూసావు. బాదం చువ్వ నీకు కనపడుతుంది కదా, ఆ చువ్వ నీకే పాఠం నేర్పుతుందంటే, నేను చెప్పిన మాట తప్పకుండా నేను నెరవేరుస్తా, నెరవేర్చటానికి నేను త్వరపడుతున్నాను అని బాదం చువ్వ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ బాదం చువ్వ, బాదం దేని నేర్పుతుంది అంటే, దేవుడు తన ప్రజల జీవితాల్లో ఏది చేస్తానని చెప్తాడో చెప్పిన మాట తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఏదో పైకి మాటలు చెప్పి మాటలతో ఉబ్బి తబ్బింప చేసే దేవుడు కాదు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, బిలాము అంటాడు, బిలాముతో మాట్లాడుతూ అంటాడు, యెహోవా చెప్పి చేయకుండునా? మాట ఇచ్చి ఆయన మార్చుటకు మానవ మాత్రుడు కాదు. ఆయన ఏది చెప్తాడో తప్పకుండా దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. అది నెరవేర్పు కొరకు దేవుడు త్వరపడుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తులతో ఏది చేస్తానని దేవుడు మాటిచ్చాడో, నా జీవితంలో ఏది చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకో చెప్పమంటారా? మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మాట మార్చే దేవుడు కాదు, అబద్ధమాడుట చేతగాని దేవుడు కాదు. ఇప్పుడు నేను అనుకుంటా, యాకోబు యోసేపుకు బాధాన్ని ఎందుకు కానుకగా పంపించాడంటే, అప్పటికి యోసేపు రాజయ్యాడన్న సంగతి యాకోబుకు తెలియకపోయి ఉండొచ్చు. పరోక్షంగా ఈ మాట మనకి ఏం బోధిస్తుంది? యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక కలగన్నాడు. ఏంటా కళ? తన పన నిలవబడ్డట్లు, తతిమ 11 పనలు సాగిలు పడ్డట్లు కలగన్నాడు. రైట్? తాను ఉదయ నక్షత్రంగా ప్రకాశిస్తున్నట్లు, సూర్య చంద్ర 11 నక్షత్రాలు ఆయనకి సాగిలిపడినట్లు కలగన్నాడు. అంటే దేవుడిచ్చిన అది కళ అనే కంటే కూడా, నేను గతంలో చెప్పే కదా, యోసేపు పట్ల దేవునికున్న ప్రణాళిక, దేవునికున్న ఉద్దేశం. 17వ సంవత్సరంలో యోసేపా నిన్ను ఇలా నేను నిలవబెట్టబోతున్నాను అని దేవుడు తాను చేయబోయే కార్యం యోసేపుకు తెలియజేశాడు కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఈ కానుక పంపించేటప్పటికీ యోసేపు జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడా లేదా? రాజుగా నిలవబెడతానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు యోసేపును రాజుగా నిలవబెట్టి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ బాధం దేనికి గుర్తుగా ఉంది అంటే, దేవుని నమ్మకత్వానికి గుర్తుగా ఉంది. దైవజనమ, నూతన సంవత్సర ప్రారంభంలో వాగ్దానాలు తీసుకుంటాం కదా. ఆ వాగ్దానాలు తీసుకున్న వెంటనే మన వాగ్దానం చదువుకొని వెంటనే పక్కంటి వాళ్ళని ఏం అడుగుతాం చెప్పండి? నీకేమొచ్చింది? నీకేమొచ్చింది? జ్వరం వచ్చింది. నీకేమొచ్చింది? నీకేమొచ్చింది? నాకు పలానా వాగ్దానం వచ్చింది, నాకు పలానా వాగ్దానం వచ్చింది. వాగ్దానం తీసుకున్నప్పుడు కానీ, బైబిల్ చదివేటప్పుడు, కొన్ని మాటలు చదువుతున్నప్పుడు
ఈ వాగ్దానం నీకే, ఈ వాగ్దానం నీకే, నీ బ్రతుకులో నేను నెరవేరుస్తాను అని కొన్ని వాగ్దానాలు చదువుతున్నప్పుడు మన లోపట ఒక ప్రేరేపణ కలుగు చేస్తాడు. అయితే దైవజనమ, ఏ వాగ్దానమైతే దేవుడు నీకు నీ పిల్లలకు అనుగ్రహించాడో, ఏది జరిగిస్తానని దేవుడు నీతో మాట్లాడాడో, ఈరోజు అది జరగకపోవచ్చు, ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకు? వాగ్దానము చేసిన వాడు అద్భుతం. దేవుని కృప. నేను 19వ ఏట యేసుక్రీస్తు ప్రభు వారి వైపు తిరిగా. హైదరాబాద్ పట్టణానికి వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో నేను మొట్టమొదట ఎక్కడున్నానంటే, రామాంతపూర్లో ఒక 3 నెలలు ఉన్న తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో చిక్కడపల్లిలో ఉండటానికి వెళ్ళాను. ఆ రోజుల్లో నేను ఎరిగిన బంధువులు కానీ నా స్నేహితులు కానీ ఒక్కళ్ళు కూడా లేరు. ఓ రకంగా హైదరాబాద్ నేను వచ్చిన నా తొలిటి దినాల్లో నా బ్రతుకు ఎలాంటిదంటే ఒక అనాథ బ్రతుకు. ఆ ఒంటరితనంలో, ఏ తోడు లేని ఆ పరిస్థితుల్లో ఆదరించే వాళ్ళు ఎవరు దొరుకుతారని వెతుకుతున్న దినాల్లో ఆ ఒంటరితనంలో దేవుడు జంటగా దొరికాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఊర్లో ఉంటే దేవుని అట్లా నేను పట్టుకోగలిగేవాడినో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఒంటరితనం, ఆ శ్రమలే దేవుని పట్టుకునేటట్లుగా బలపరిచాయి. ఇక ఆ ఒంటరితనంలో కాస్త దేవుని మీద ప్రేమ కలిగి దేవుని అట్లా వెంబడిస్తున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, ఆదివారపు ఆరాధనకి వెళ్ళి ఆరాధనలో పాలు పంపులు పొందేటప్పుడు కానీ ఒక వాగ్దానం పదే పదే నన్ను పురికొల్పేది. ఆ మాట చదివేటప్పుడు నాకు తెలియకుండా ఏడ్పు వచ్చేది. ఎవరైనా పాట పాడుతూ ఉన్నా ఆదివారపు ఆరాధనలో ఎప్పుడైనా ఆ పాట వింటే ఆ వచనం దగ్గరికి వచ్చేసరికి నా గుండె ఏరులై కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండేది. ఏంటో ఆ పాట తెలుసా? భక్సింగయ్య గారు రాసిన పాట. వారిలో ఒంటరి అయినా వాడు, అందుకో, వారిలో ఒంటరి అయినా వాడు ఎన్నిక లేనివాడు ఆమేన్. ఆ చరణం నా చెవులకు వినబడతా ఉన్నప్పుడల్లా, ఒంటరిగా వచ్చేవురా నువ్వు, నేను 10 నేను చేస్తా. ఎన్నిక లేని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు, బలమైన జనంగా మారుస్తా. అది చదివినప్పుడల్లా, అది విన్నప్పుడల్లా ఆ వాగ్దానం నీదే, ఆ వాగ్దానం నీదే, ఈ వాగ్దానం నేను నెరవేరుస్తా అని ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు. అలాగని నా ఒక్కడి జీవితంలో మాత్రమే కాదు, ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ ఈ పట్టణానికి ఒంటరిగా వచ్చారా, ఎన్నిక లేని స్థితిలో ఒకవేళ ఈరోజు మీరు బ్రతుకుతున్నారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఒంటరిగా బ్రతుకుతున్న నిన్ను 10,000గా మార్చగలిగిన వాడు. ఎన్నిక లేని నీ బ్రతుకును ఒక బలమైన జనాంగంగా దేవుడు మార్చగలిగిన వాడు. ఆ చరణం పాడినప్పుడల్లా ఏడ్చుకునేవాడిని. కారణం ఆ ఒంటరితనం కదా. అమ్మ లేదు, నాన్న లేడు, నా అనేవాళ్ళు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు. ఆ ఒంటరితనములో ఏడుస్తూ 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 ఈ చరణం వచ్చినప్పుడల్లా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండేవాడిని. అద్భుతం. ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ ఆ వాగ్దానం ఈరోజు మీ ఎదుట నిలవబడిన నన్ను, ఎన్నిక లేని నన్ను, ఒంటరిగా వచ్చిన నన్ను 10,000 కాదు, లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా దేవుడు తన కృపను బట్టి నిలవబెట్టాడు. నేనేమి బలమైన సామాజిక కుటుంబం నుంచి వచ్చినోడిని కాదు. నేను ఎప్పుడు యేసయ్య పాదాల దగ్గర మోకరించినప్పుడు నేనేమంటానో తెలుసా? దిక్కుమొక్కు లేనున్నయ్యా, ఒక అనాథనయ్యా, నీవే నా జీవితంలో లేకపోతే నా బ్రతుకు ఏమైపోయేదోనయ్యా.
ఎలా నా బ్రతుకు మిగిలిపోయేదోనయ్యా. నా బ్రతుకంటూ ఒక విలువ, జీవితానికంటూ ఒక ధన్యత కలిగింది నిన్ను ఆశ్రయించటాన్ని బట్టి ప్రభువా. ఈ కృప, ఈ ధన్యత, ఈ భాగ్యం ఇది నీవిచ్చిందేనయ్యా. ఆయన పాదాలు ముద్దాడతాం. దైవజనమా, యోసేపుకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఇచ్చి దేవుడు చేతులు ముడుచుకోలేదు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన బాధం చెట్టు వంటి వాడు, నమ్మకత్వానికి నిలువుటద్దం దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మీతో ఒక మాట చెప్తాను. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడు, అయితే ఇక్కడ ఒకటి గమనించండి. జనవరి 1 రోజు ఇచ్చిన వాగ్దానం ఒకటే కాదు నీ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని వేల వాగ్దానాలు ఉన్నాయో ప్రతి వాగ్దానానికి మనం హక్కుదారులమై ఉన్నాం యేసుక్రీస్తు వారి ద్వారా. పెద్దగా చెప్దాం, పెద్దగా. ఎన్ని వాగ్దానాలు, కొన్ని వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ప్రతి వాగ్దానానికి మనం హక్కుదారులమై ఉన్నామని వాక్యం ఉంటుంది. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మన బ్రతుకులో ఏముండాలో తెలుసా? కనిపెట్టేవారిగా ఉండాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన. 119వ కీర్తన 82, 83 వచనాలు. థ్యాంక్ యూ మా. నాతో కలిసి అందరూ చెప్పండి. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధివలే నైతిని, అయినను నీ కట్టడులు నేను మరుచుటలేదు. దావీదు భక్తుడు అంటాడు, దేవా నీవిచ్చిన మాట కొరకు కనిపెడుతున్నానయ్యా. కనిపెట్టి నా కన్నులు క్షీణించిపోతున్నాయి. నన్ను ఎప్పుడు నువ్వు ఆదరిస్తావోనని, నీవిచ్చిన మాట ఎప్పుడు నా జీవితంలో నెరవేరుస్తావోనని, నాతో నువ్వు చేసిన ప్రమాణాన్ని ఏ దినాన నువ్వు జరిగిస్తావోనని నీవిచ్చిన మాట కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటాడు. అద్భుతం గమనించండి. బాధాన్ని హిబ్రూలో ఏమంటారంటే షాకేద్ అంటారు. షాకేద్, బాధం అనే పదాన్ని హిబ్రూలో షాకేద్ అంటారు. షాకేద్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే కనిపెట్టుట అని అర్థం. మరొకసారి, షాకేద్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే కనిపెట్టుట అని అర్థం. దావీదు ఇక్కడ అంటాడు, నీవిచ్చిన మాట కొరకు నేను కనిపెడుతున్నాను. కనిపెట్టి నా కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి. అయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పొగ తగులుచున్న సిద్ధి వల్లే నా పరిస్థితి అయిపోయిందయ్యా. అయినను నీ కట్టడులు నేను గమనించండి. దావీదుకు దేవుడు ఒక మాట ఇచ్చాడట. దేవుడిచ్చిన మాట ఇంకా నెరవేర్చబడలా. అయితే ఎప్పుడు నెరవేర్చబడతాదని కన్నులు క్షీణించేటట్లుగా చెప్పండి, దావీదు ఏం చేస్తున్నాడు? కనిపెడుతూ ఉన్నాడు. ఆమెన్ చెప్దాం, ఆమెన్. కనిపెట్టి గుంటలు, కళ్ళు ఏవైపోయాయట? నా కన్నులు క్షీణించిపోయాయా, గుంటలు పడ్డాయి. దేని కొరకు నువ్వు కనిపెడుతున్నావయ్య అంటే నీవిచ్చిన మాట కొరకు నేను కనిపెడుతున్నాను. మీ అందరిని అడుగుతా, ఇంతకీ దావీదుకు దేవుడు ఏ మాట ఇచ్చాడు? తను గొర్రెల కాపరిగా గొర్రెల మందను మేపుకుంటున్నప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి యెషయాని పిలిచాడు. నీ కొడుకుల్లో ఒకరిని రాజుగా దేవుడు ఎన్నుకుంటున్నాడని. 7 కొడుకులను పిలిస్తే ఈ 7 కాదన్నాడు. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, దావీదును పిలిచారు. దావీదు అప్పుడే గొర్రెల మందను మేపుకుంటూ వస్తున్నాడు. గమనించండి, గొర్రెల మందలో నుంచి వచ్చేటువంటి వాడి అవతారం ఎట్లుంటుంది? శుభ్రంగా స్నానం చేసి, తల దువ్వి, ఇస్త్రీ బట్టలు వేసుకొని, టక్కేసి, టై కట్టి టక్ 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 నడుచుకుంటూ వస్తాడు. అంతేనా? భాస్కరా,
ఎట్టుంటుంటాడంటే వరద బాధితుడు ఉన్నట్టుండి ఉంటాడు దావీదు. ఆ గొర్రెల మధ్యలో ఉండి ఆ గొర్రెల కంపుతో అదొక విచిత్రమైన వ్యక్తిగా దావీదు వస్తూ ఉండొచ్చు. అద్భుతం తెలుసా, రూపం ఎలా ఉన్నా, వస్త్రధారణ వేషధారణ ఎలా ఉన్నా అలా వస్తున్న దావీదును చూసి అదిగో సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, యెహోవా కోరుకున్నవాడు ఇతడే, ఈ చిన్నవాడిని భవిష్యత్ కాలములో రాజుగా నేను నిలవబెట్టబోతున్నాను, ఇశ్రాయేలు సింహాసనం మీద ఇతడు సింహాసనాధీశునుడు కాబోతున్నాడు అని దేవుడు దావీదుకు మాటిచ్చాడు. అయితే మాటిచ్చాడు కానీ ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చబడిందా? బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా, ఆ మాట ఇచ్చినప్పటి నుంచే దావీదు బ్రతుకులో బాధలు ప్రారంభమయ్యాయి. అద్భుతం. కొన్నిసార్లు ఏం జరిగిందంటే దేవుడు నీకు మాట ఇచ్చినప్పుడే ఆ మాట నెరవేర్చబడకపోయినా పర్వాలా, ఆ మాట ఇచ్చినప్పుడే కొన్నిసార్లు బాధలు అధికమైపోతాయి. దేవా, నీవిచ్చిన మాట ఏంటి, నా బ్రతుకులో జరుగుతుందేంటి, నువ్వన్నీ బోటకపు మాటలు చెప్పినట్టున్నావు నాయన. రాజుగా నిలవబెడతానన్నావు, రాజుగా నిలవబెట్టకపోయినా పర్వాలా, ఇప్పుడు అడవుల్లోకి బారిపోతున్నాను, ఎడారుల్లోకి బారిపోతున్నాను, నా బ్రతికేంటి ఇట్లా అయిపోయిందయ్యా అని దావీదు అనుకోకుండా, దేవా నీవిచ్చిన మాట కొరకు నేను కనిపెట్టుచున్నాను, కనిపెట్టి నా కన్నులు క్షీణించిపోతున్నాయి, నా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే పొగ తగులుచున్న సిద్ధి వల్లే నా పరిస్థితి అయింది, అయినా నీవిచ్చిన మాట నేను మర్చిపోలేదు అంటాడు. దైవజనమా, నా వైపు చూడండి. నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆ వాగ్దానాలు కొన్నిసార్లు నెరవేర్చబడకపోగా దానికి ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు నీకు ఇస్తాడు. దానికి వ్యతిరేకమైన పరిస్థితులు కొన్ని నీ జీవితంలో జరుగుతాయి. అయితే నీవేం చేయాలో తెలుసా, ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. గత ఏడాది కాకపోయినా ఈ ఏడాది కాకపోయినా రాబోయే ఏడాది ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడని, నెరవేర్చే వరకు ఓపికతో మనం కనిపెట్టుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎస్, వాక్యంలో రాసింది కదా, నేను నా ఇంటివారు యెహోవాను. కొంచెం గట్టిగా చెప్దాం. ఆ మాట చదివినప్పుడు దేవుడు నీ లోపల ప్రేరేపణ పుట్టించుంటాడు. ఎస్, నీవు, మీ నాన్న, మీ అమ్మ, మీ తమ్ముడు మీరందరూ దేవుని సన్నిధిలో కట్టబడతారా అని ఆ వాగ్దానం నీదే అన్నట్లుగా ఉంటుంది. ఆ వాగ్దానం చదివి ప్రార్థన చేసుకున్నావు కదా, ఈ వాగ్దానం నాకే అన్నావు కదా, సరిగ్గా అప్పుడే ఏం జరిగిద్దో తెలుసా, తాగుడు అలవాటు లేని నాన్నకి తాగుడు అలవాటు స్టార్ట్ అయిపోద్ది. ప్రభా ఏంటి మా నాన్న ఇట్లా అయిపోయాడు. అప్పటి వరకు మాట వినే పిల్లలు ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత తిరుగుబాటుదారులు అవుతారు. అయ్యో ప్రభా, నా ఇల్లంతా మీ సన్నిధిలో కట్టబడుతుంది అన్నావు కదా, నా కొడుకు ఏంటి ఎలా అయిపోయాడు, నా భార్య ఏంటి ఎలా అయిపోయింది, నా భర్త ఏంటి ఎలా అయిపోయాడు. కలవరపడకు. నీ గుండెల్లో నుంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా, ఒక రోజు వస్తుంది తప్పకుండా నా ఇల్లు సంఘములో కట్టబడుతుంది. నాకంటే నా భర్త భక్తిపరుడు అవుతాడు, నాకంటే నా పిల్లలు భక్తిపరులు అవుతారు. ఆ రోజు వచ్చే వరకు ఓపికతో నేను కనిపెడతాను అని కనిపెట్టి చూడు. దేని కొరకు నువ్వు కనిపెడుతున్నావో దాన్ని తప్పకుండా దేవుడు నెరవేర్చునుగాక. ఆయన కొరకు మనం కనిపెడితే ఏం జరిగిద్దో భలే చక్కటి మాటలు బైబిల్లో రాసి ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ చరణం. పెద్దగా చదువు తల్లి. నాతో కలిసి అందరూ చెప్పండి, నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడును సిగ్గునందడు. పెద్దగా చెప్పాలి. నాతో కలిసి, నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడును సిగ్గునందడు. దావీదు ఎవరి కొరకు కనిపెట్టాడు చెప్పాలి, ఎవరి కొరకు కనిపెట్టాడు? నేను అడుగుతా, దావీదును దేవుడు సిగ్గుపరిచాడా? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదు దేవుడే నీ దేవుడై ఉన్నాడు. దావీదు దేవుడే నీ దేవుడై ఉన్నాడు. ఆ దావీదు ఏ దేవుని సన్నిధిలో కనిపెట్టాడో ఆ దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టు. ఆయన మీదే నువ్వు ఆధారపడి బ్రతుకు. దావీదును సిగ్గుపరచని దేవుడు నిన్ను ఆయన సిగ్గుపరచకుండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దావీదు ఎవరి కొరకు కనిపెట్టాడు?
మనం కూడా ఎవరి కొరకు కనిపెడదాం? ఎవరి కొరకు తమ్ముడా? మామ కొరక, కట్నం కొరక, బంధువుల కొరక, తల్లిదండ్రుల కొరక? ఆ మధ్య ఒకసారి చెప్పా, ఒక ఆయన వచ్చి అన్నాడు, అన్నయ్య అబ్బాయిలు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మంచి సౌండ్ పార్టీ చూడండి అన్న అన్నాడు. నేను అన్నా, సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకన్నా, మన చర్చిలోనే నంబర్ 1 సౌండ్ సిస్టమ్ ఉంది. 2-3 కీబోర్డ్ ప్లేయర్లు, 2-3 తబలా ప్లేయర్లు, 3-4 ప్యాడ్ ప్లేయర్లు ఉన్నారు. ఎంతో అద్భుతమైన సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సపరేట్ సౌండ్ పార్టీ ఎందుకన్నా అన్న అంటాడు. అన్నా మీకు ఇది అర్థమైందా? నువ్వేం చెప్తావు అనుకున్నావు చెప్పాయి అంటే, నేను అడిగేది ఆ సౌండ్ పార్టీ కాదు, మంచి క్యాష్ పార్టీ చూడమంటున్నాడు. అంటే ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? సూపర్. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? క్యాష్ పార్టీ కొరకు కనిపెడుతున్నాడు. మనుషుల కొరకు కనిపెట్టుకో, మనుషుల మీద ఆశ పెట్టుకొని మనుషుల కొరకు ఎదురు చూడుకో. మనుషుల వైపు నువ్వు కనిపెట్టి ఎదురు చూస్తే సిగ్గుపడతావు. దేవుని కొరకు కనిపెట్టిన నరుడు నేటి వరకు ఎక్కడ ఎవడు సిగ్గుపడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు దావీదు గారు? నాతో కలిసి చెప్పండి. నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి నా కన్నులు, అయినా నీవిచ్చిన మాట నేను మర్చిపోలేదు, కనిపెడతానే ఉంటాను. ఇప్పుడు అడుగుతా, దావీదు జీవితంలో దేవుడిచ్చిన మాట నెరవేర్చాడా లేదా? నీ జీవితంలో కూడా నీకు ఇచ్చిన మాట దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు బాదం చెట్టు వంటి వాడు, నమ్మకత్వానికి నిలువుటద్దం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. 2, ఈ బాదం చెట్టు దేవుని శక్తికి, దేవుని పరాక్రమానికి గుర్తుగా ఉంది. దీనిలో ఉన్న ఒక విచిత్రం ఏంటంటే, విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఆకులు రాలే కాలం వచ్చింది. ఆకులన్నీ రాలిపోయాయి. చూసే ప్రజలు ఏమనుకుంటారంటే, ఈ బాదం చెట్టును చూసినప్పుడు, ఆకులు రాలిన కాలంలో ఆ చెట్టును చూస్తే, ఇక ఇది ఎండిపోయిందిరా, ఇది మరలా బ్రతకదురా, ఇది మరలా చిగురించదురా, మొదలు వరకు దీన్ని నరకాల్సిందేరా, ఇక పొయ్యిలో పెట్టుకొని కాల్చుకోవటానికి తప్పితే మరి ఎందుకు ఇది పనికిరాదురా అన్నట్లుగా పూర్తిగా బీడు బారిపోయినట్లుగా కనపడుతుంది. నెట్లో ఉంటుంది, కావాలంటే చూడండి. బాదం చెట్టు ఆకులు రాలిపోయిన తర్వాత మోడులాగా కనపడుతుంది. దారిని వెళ్ళి వచ్చే వాళ్ళందరూ, అయిపోయిందిరా దీని పని, ఎండిపోయిందిరా దీని పని, ఇక నరకబట్టానికి తప్పితే మరి ఎందుకు పనికిరాదురా అన్నట్లుగా అది అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే, ఒక రాత్రికి రాత్రే అది చిగురించటమే కాదు, రాత్రికి రాత్రే ఆ చిగురంతా పూలుగా మారటం, రాత్రికి రాత్రే ఆ మోడుగా కనపడినటువంటి ఆ చెట్టు రాత్రికి రాత్రే ఫుల్గా వికసించి పచ్చటి చెట్టుగా రాత్రికి రాత్రి మారిపోద్ది. సహజంగా ఏ చెట్టు అయినా ఆకులు రాలిపోయిన తర్వాత చిగురించడానికి, ఓ పచ్చటి చెట్టుగా మారటానికి కొంత కాల వ్యవధి పట్టిద్దా లేదా? కొంచెం చిగురు రావటం, అది రోజు రోజుకి చిగురు కొంచెం పెరగటం, ఆ చిగురు ఆకు అవటం, దానిలో నుంచి పూత రావటం, ఆ పూతలో నుంచి కాయలు రావటం, సర్టెన్ ప్రాసెస్, కాల వ్యవధి జరిగింది. ఈ చెట్లన్నిటిలో విచిత్రమైన చెట్టు ఏంటంటే, రాత్రి వరకు అది ఎండిన చెట్టే, నిన్నటి వరకు ఎందుకు పనికిరాని చెట్టే, నిన్నటి వరకు నరకబట్టానికి సిద్ధంగా ఉన్న చెట్టే. కానీ ఈ చెట్టులో ఉన్న మహిమ ఏంటంటే, రాత్రికి రాత్రే మోడుగా కనపడినటువంటి ఆ చెట్టు పచ్చని చెట్టుగా నిండుగా పుష్పించి పోతబూసి తెల్లటి పూలతో సమృద్ధిగా అది నింపబడుతుంది. దైవజనమ, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ప్రజల దృష్టికి కానీ నీ దృష్టికి కానీ ఎండిపోయిన వాడిగా నువ్వు కనబడతావు. ప్రజలు నిన్ను చూసి అనుకుంటారు, అయిపోయిందిరా వీడి పని, ఆరిపోయిందిరా వీళ్ళ సంసారం, ఇక వీళ్ళ ఆర్థిక స్థితులు బాగుపడవరా, చితికిపోయారురా వీళ్ళు, ఇక వీళ్ళు బ్రతికింతే, వీళ్ళ గతి ఇంతే, దేవుడు 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 అని దేవుని దగ్గరికి పరిగెత్తారు. ఏమిచ్చాడు వాళ్ళ దేవుడు వాళ్ళకి?
ఏమనుగ్రహించాడు వాళ్ళ దేవుడు వాళ్ళకి అన్నట్లుగా ఎండిపోయినట్లుగా కొన్నిసార్లు మన కుటుంబాలు కనపడతాయి. ఒక మాట చెప్పమంటారా, దేవుడు కార్యం చేస్తే రాత్రికి రాత్రే మన పరిస్థితులు విప్లవాత్మకంగా దేవుడు మార్చగలుగుతాడు. దేవుడు కార్యం చేయటానికి సంవత్సరాల కాల వ్యవధి దేవునికి అవసరం లేదు, నెలల కాల వ్యవధి దేవునికి అవసరం లేదు. విచిత్రం చూడండి, నిన్నటి సాయంత్రం నిన్నటి రాత్రి వరకు యోసేపు చెరసాలలో ఒక ఖైదీ. తెల్లారింది, రాత్రికి రాత్రి చెరసాలలో నుంచి విడిపించబడ్డాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా దేవుడు నిలవబెట్టాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి కొన్ని మానసిక సమస్యల చేత నువ్వు నలిగిపోతూ ఇక నా బ్రతికింతే, ఎండిపోయింది నా జీవితం, నా బ్రతుకు దినాల్లో మంచి రోజులు ఇక రావు, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, ఎంత కన్నీరు గార్చిన కుటుంబ పరిస్థితులు ఇంతే అని ఒకవేళ నీవు అనుకున్న ఒక శుభవార్త, నీ సమస్యలో దేవుడు జోక్యం చేసుకుంటే, నీ సమస్యలో దేవుడు అడుగుపెట్టి పరాక్రమం చూపిస్తే, రాత్రికి రాత్రి పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు నీవు ఆరాధించే దేవుడు. అటుగా చెప్దాం ఆమేన్. అవునో కాదు? దీనికి బైబిల్లో ఒక బలమైన ఆధారం చూపించమంటారా? అహరోను ఆ రాత్రిపూట ఎండిపోయిన కర్రను దేవుని సన్నిధిలో వేశాడు. ఎక్కడ? చెప్పాలి ఎక్కడ? దేన్ని వేశాడు? ఎక్కడేశాడు? టీవీ దగ్గర కాదు, సినిమా హాల్ దగ్గర కాదు, బ్రాందీ షాప్ దగ్గర కాదు, గుట్కాల దగ్గర కాదు, పాన్ పరాగల దగ్గర కాదు, ఇంకోటి ఉంది కదా గంజాయి ప్యాకెట్ల దగ్గర కాదు. ఎక్కడ వేశాడు? దేవుని సన్నిధిలో వేశాడు. దేవుని సన్నిధిలో వేసినప్పుడు అది ఎండిపోయిన కర్ర. చెప్పండి, ఏ కర్ర? మీ అందరిని అడుగుతాను, టకామని సమాధానం చెప్పండి. ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? పొయ్యిలోన గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత పొయ్యికి పని లేదమ్మా. ఇంకా ఏమండి, మీకు ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తారు? మా ఇంట్లోనే ఖాళీ లేదురా బాబు, ఎక్కడ పెట్టుకుంటా వచ్చా, మాకెందుకు? ఈ గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత ఈ ఎండిపోయిన కర్రకు పని లేదు. అంటే ఎండిపోయిన కర్ర విలువ లేనిది, మోడుబారిపోయింది. కానీ దేవుని సన్నిధిలో వేసిన తర్వాత, దాన్ని దేవుని సన్నిధిలో పెట్టిన తర్వాత తెల్లారింది. అహరోను వచ్చాడు, చూశాడు ఎండిపోయిన కర్ర ఏమైందా అని. విచిత్రం, అద్భుతం. ఆ ఎండిన కర్రను చూస్తే అది చిగురించి పూలు పూసి మొగ్గలు, దానిలో నుంచి బాదం కాయలు, ఎండిపోయిన కర్ర ఒక బాదం చెట్టులాగా మారిపోయింది. ఎప్పటికెప్పుడు? ఎన్ని రోజుల తర్వాత? ఎన్ని నెలల తర్వాత? అయ్యో గట్టిగా చెప్పాలి. ఎన్ని రోజుల తర్వాత? ఎన్ని నెలల తర్వాత? ఎన్ని వారాల తర్వాత? ఎన్ని సంవత్సరాల తర్వాత? కొంతమంది చూడండి, వారాల ప్రార్థనలు ఉంటారు. మీ కష్టం తీరాలంటే 7 వారాలు మందిరానికి రావాలి. అంటే 8వ వారం బ్రాందీ షాప్ వైపు తిరిగినా పర్వాలేదు. మీ శ్రమలు తీరాలంటే 7 వారాలు మందిరానికి, 7 వారాలు ఉపవాస ప్రార్థనకు రావాలి. దైవజనమ, జీవము కలిగిన దేవుడు ఎప్పుడు వారాల ప్రార్థన, రోజుల భక్తి పొరపాటును కోరుకోడు. చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. మరి ఎన్ని వారాలు ప్రార్థన చేస్తే దేవుడు కన్నీళ్లు తుడుస్తాడు? కన్నీళ్లు తుడుస్తాడని వారాలు ప్రార్థన చేయకూడదు. ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఆయన సన్నిధిలో మనం బ్రతికేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తా కదా, ఇచ్చిన ఆయనే దేవుడు, ఆశీర్వదించిన ఆయనే దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన ఆయనే దేవుడు. ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సన్నిధిలో బ్రతికే ప్రజలుగా మనం బ్రతకాలి. ఎందుకో తెలుసా? లేఖనాల్లో రాయబడి ఉంటుంది, నా సన్నిధిలో బ్రతికే భాగ్యం నేను నీకు ఇస్తా. అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏది? మెడలో కిలో బంగారం వేసుకోవటం భాగ్యం కాదు, 7 అంతస్తుల భవంతి సంపాదించడం భాగ్యం కాదు. వాటిని మించిన భాగ్యం ఏదో తెలుసా? దేవుని సన్నిధిలో బ్రతకటమే ఒక గొప్ప భాగ్యం. ఏది భాగ్యం అండి? చూడండి, కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు కదా, ఇదే దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. ఇంతకు మించిన భాగ్యం ప్రపంచంలో మరొకటి ఏది లేదు. అరే గట్టిగా చెప్పండి, నేను డౌట్గా ఉన్నట్టుంది.
ఇప్పుడు ఎండిపోయిన కర్రను దేవుని సన్నిధిలో వేశాడు. తెల్లారి వచ్చేసరికి ఆ ఎండిన కర్ర చిగురించడం చిగురించింది. దైవజనమ, దేవుని సన్నిధిలో అలా నువ్వు బ్రతుకుతూరా? దేవుని సన్నిధి తప్పితే నా బ్రతుకులో మరొక ఆశ్రయం లేదని ఆయన సన్నిధిలో పెరుగుతూ జీవించు. ఎక్కడ ఎండిపోయినట్లుగా కనబడ్డావో అక్కడే పచ్చటి చెట్టుగా దేవుడు మనలను మార్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఇక్కడ ఒక మాట, ఆ ఎండిపోయిన కర్ర ఏ చెట్టు అయింది? జామ చెట్టు గాల, మామిడి చెట్టు గాల, సపోటా చెట్టు గాల, వంకాయ చెట్టు గాల, టమాటా చెట్టు గాల. ఏ చెట్టు అయింది? ఎందుకు బాదం చెట్టు అయిందో చెప్పంటారా? మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదమే. హైదరాబాద్ వాళ్ళు ఏది కొన్నా కిలోలు కొంటారు, రైట్? ఒకేసారి మామిడికాయలు 10 కిలోలు కొన్నామా లేదా? జాంకాయలు ఒకేసారి 5 కిలోలు కొన్నామా లేదా? కొన్ని ఉంటాం. ఎప్పుడైనా బాదం ఒకేసారి 5 కిలోలు కొన్నారా? పెళ్ళిళ్ళు కూడా కొనలా. ఎందుకు చెప్పండి? మనిషి తినే వృక్ష ఫలాలలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదమే. నేనంట, దేవుని సన్నిధిలో వేయబడినప్పుడు విలువలేని కర్రది దేవుని సన్నిధిలో వేయబడిన తర్వాత అత్యంత విలువ కలిగిన చెట్టుగా అది మారిపోయింది. దైవజనమా, నీ దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? విలువలేని నీ బ్రతుకులను, ఎన్నిక లేని నీ బ్రతుకులను, తృణీకరించబడిన నీ బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉన్నదే. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకనే సంగమా నేర్చుకోండి. ఉదయం పడకల మీద నుంచి అలా లేవటంతో వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి పడకల మీద నుంచి లేవటంతో నీ మొట్టమొదటి మాట దేవునితో మాట్లాడు. నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవని. లేవటంతో దేవుని సన్నిధిలో నువ్వు గడుపు. లేవటంతో దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విలువలేని నీ బ్రతుకును విలువైన బ్రతుకుగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ అది దేవుడయుండును గాక. మరొకసారి చెప్దాం ఆమేన్. అమ్మ, లేవటంతో ఆ పాసిమోకంతో లేవటంతో చీపిరి కట్ట ఎక్కడ పెట్టాను? బెడ్ కాఫీ లేదు. నీ కళ్ళు వెతకాల్సింది బెడ్ కాఫీ కాదు, చీపిరి కట్ట కాదు, పేస్ట్ కాదు, బ్రష్ కాదు. ఇంకొంతమంది లేవటంతో అద్దాన్ని వెతుకుతారు. అద్దం ముందు అర్ధగంట గడిపిన తర్వాతగా నా తర్వాత కార్యక్రమానికి లేదు. లేవటంతో మనం ఏ అద్దాన్ని వెతకాలో తెలుసా? చెప్పాలి. ఏ అద్దాన్ని వెతకాలి? లేవటంతో వాక్యం అనే అద్దాన్ని మనం వెతికేటువంటి ప్రజలుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుము గాక. ఎందుకు దేవుని సన్నిధిని వెతకాలి? నేను ఎప్పుడు చెప్తాను, సన్నిధి అంటే +నిధి. +నిధి అంటే సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. పెద్దగా చెప్దాం ఆమేన్. సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. నీకు కావలసిన ఆరోగ్యం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. నీకు కావలసిన మనశ్శాంతి దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. నీకు కావలసిన ధైర్యం, నీకు కావలసిన పరాక్రమం, నీకు కావలసిన శాంతి, వాట్ నాట్, మేలైన ప్రతిదీ ఎక్కడ దొరుకుతుంది? చెప్పాలి. ఎక్కడ దొరుకుతుంది? మరొకసారి, ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. కనుక ఆ కర్ర దేవుని సన్నిధిలో వేయబడినట్లుగా మనం దేవుని సన్నిధిలో వేయబడితే ఈ దేవుడు ఎవరో తెలుసా? రాత్రికి రాత్రే మన పరిస్థితులు మార్చగలిగినటువంటి వాడు. దేవుడు జోక్యం చేసుకుంటే 20 సంవత్సరాల సమస్య 20 నిమిషాలు కాదు, 20 సెకండ్లు కాదు, రెప్పపాటు కాలములో నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు. అమ్మా, నా వైపు చూడరా. వివాహం చేసుకున్నప్పటి నుండి నీ భర్తే నీకు ఒక తలపోటు అయితే, 20 సంవత్సరాల నుంచి నీ భర్త నీ తలపోటు అయితే, ప్రభా నీ సన్నిధి వెతుకుతున్నా, ఒకసారి కనికరం చూపించవా? అలా దేవుని సన్నిధిని హత్తుకొని వెంబడిస్తూ వెళ్ళిపో. 20 సంవత్సరాలు కరుడుగట్టిన
కరుడుగట్టిన కర్కోటకుడుగా బ్రతికిన ఆ వ్యక్తిని మాంసపు ముద్ద కలిగిన వాడిగా రాత్రికి రాత్రి దేవుడు మార్చగలుగుతాడు. నీ సమస్య 20 సంవత్సరాల 20 కాదు 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల సమస్య అయినా దేవుడు జోక్యం చేసుకుంటే రాత్రికి రాత్రి మన పరిస్థితులు విప్లవాత్మకంగా నా దేవుడు మార్చునుగాక. ఎందుకో తెలుసా? నీ దేవుడు బాదం చెట్టు లాంటివాడు. మూడవది, ఈ బాదం చెట్టు మనకు నేర్పే దివ్యమైన పాఠం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో వసంతకాలం ప్రారంభమైనప్పుడు చిగురించే మొట్టమొదటి చెట్టు బాదం. ఇక ఆ తర్వాత అన్ని చెట్లు చిగురించడం ప్రారంభిస్తాయి. చిగురు ప్రారంభమైన తర్వాత ఏమొస్తుంది? పూత. పూత తర్వాత కాయలు. అన్ని చెట్లు పుష్పించి పిందెలు వేసి కాయలు కాస్తాయి. విచిత్రం ఏంటంటే, అన్ని వృక్షాల కంటే చివరి వరకు ఫలాలు ఇచ్చే, అంటే లాస్ట్ వరకు అన్నిటికంటే చివరి దాకా ఫలమిచ్చే చెట్టు ఏదయ్యి అంటే బాదం చెట్టు. అన్నిటికంటే మొట్టమొదటి చిగురించింది ఏది? ఆ పంట కూడా మొట్టమొదటి ఏదైపోవాలి? ఏది మొదట చిగురించిందో, ఏది మొదట పండిందో అదే తొందరగా కాపైపోవాలి కదా. కానీ దీనిలో ఉన్న విచిత్రం ఏంటంటే, ఇశ్రాయేలు దేశం అంతటిలో మొట్టమొదటి చిగురించేది ఇది, ఆఖరి వరకు ఫలాలు ఇచ్చేది కూడా ఇదే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దీన్ని కొంతమంది ఏమంటారంటే వేకప్, మేల్కొల్పే జీవితానికి గుర్తుగా ఉంటుంది. ఇదిగో నేను చిగురించా, ఓ అంజూరపు చెట్ట నువ్వు కూడా చిగురించో, ఓ ఒలీవ చెట్ట ఎత్తండి గట్టిగా, ఓ ద్రాక్ష చెట్ట. ఈ నిద్రపోయే బ్యాచ్నంతా మేల్కొల్పేది ఇది. సంఘంలో కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? బాదం చెట్టు అన్నిటికంటే ముందు చిగురించినట్లుగా ఆదివారపు ఆరాధనకు ఎవ్వరూ రాకమునిపే మొట్టమొదట నీ అడుగు మందిరములో ఉండునుగాక. నిన్ను చూసి అరే ఆ అక్క అన్న చూడండి మందిరానికి ఎంత క్రమంగా వస్తారు. ఎవరూ రాకమునుపు ముందుగానే మందిరంలో అడుగు పెడతారా? మనం ఎందుకు ఆలస్యంగా రావాలి? మనం ఎందుకు నిదానంగా రావాలి? కొంతమంది పరిస్థితి ఎట్లుంటుందంటే, గమనించండి. మందిరానికి వచ్చేటప్పుడేమో పెళ్ళి నడక. ఏ నడక? ఆ నడకనే ఏమంటారంటే ఏనుగు పాదాలు ఉంటాయట. మందిరానికి వచ్చేటప్పుడు ఏనుగు పాదాలు అడుగులో అడిగేసుకుంటా. మీరు కాదు, కొంతమంది. దేవుని కృప మన సంఘంలో అట్లాంటి బిడ్డలు లేరు. ఏనుగు పాదాలు అడుగులో అడిగేసుకుంటా పెళ్ళి నడకతో వస్తారంట. ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం జింక కాళ్ళు అయిపోతాయి అంట. ఏనుగు పాదాలు కాస్త ఏమైపోయినాయి? చెప్పాలి. మన పాదాలు ఎట్లుండాలి? మందిరానికి వచ్చేటప్పుడు లేడి పాదాలు జింక పాదాలు అయి ఉండాలి. మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడే ప్రార్థన అయిపోయిందా? ఈ అన్న బలేవాడు 2 గంటలే ప్రార్థన పెట్టాడేంటి? 3 గంటలు పెడితే పోలా? మరి కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా 2 గంటలు ఆదివారం ఆరాధన అంటే కనీసం ఎవరా మనిషి చెప్పాలి అన్నా చెప్పాలి. ఆదివారపు ఆరాధన అంటే కనీసం 4 గంటలు ఉండాలా. బిర్యానీ తృప్తిగా ఉండాలా, అన్ని గంటలు ఉండాలి. ఏంటి 2 గంటలు అని మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళలేనంత దిగులుగా మందిరంలో నుంచి వెళ్ళాలి. విచిత్రం తెలుసా? దేవుడు ఎప్పుడు ఆయనకు మొదటి స్థానం ఇచ్చే వ్యక్తుల మీదే తన దృష్టిని నిలుపుతాడు. బెతస్సా కోనేరు ఉంది. విచిత్రం చూడండి. బెతస్సా కోనేట్లో ఉన్న శక్తి ఎలాంటిది అంటే, తరచుగా అప్పుడప్పుడు దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉంటాడు. నీళ్లు కదిలించేటప్పుడు మొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఇట్టే స్వస్థపడు. దిగిన ప్రతివాడు స్వస్థపట్టలేదు. విచిత్రం చూడండి. ఇక్కడ
దిగిన ప్రతివాడు స్వస్థత పడట్లా. దిగిన ప్రతివాడు స్వస్థపట్ల. ఎవడు మొదట దిగుతాడో మొదట దిగిన వాడే స్వస్థపడుతున్నట్లుగా లేఖనాల్లో రాయబడ్డాను. మీ ఇంట్లో కూడా భార్యాభర్తలారా పోటీ పడండి. ఆమెన్ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. దేనికి పోటీ? మీ అమ్మోళ్ళకు నువ్వు 10,000 పంపించావు కాబట్టి మా అమ్మోళ్ళకు 15,000 పంపిస్తా, పోటీ. మీ అమ్మోళ్ళు వారం రోజులు ఉన్నారు కాబట్టి మా అమ్మోళ్ళు అమ్మ చెప్పండి తల్లి, పోటీ. నీ డ్రెస్సు 1,000 రూపాయలు కాబట్టి నా డ్రెస్సు కాదు, ఆ పోటీ కాదు. మీ భార్యాభర్తల మధ్యలో ఒక ఆత్మ సంబంధమైన పోటీ. ఏంటో తెలుసా? ఈ తెల్లవారుజామున నువ్వు లేస్తావా, నేను లేస్తాను. దేని కొరకు? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి. నువ్వు లేస్తావా, నేను. ఇలాంటి ఆధ్యాత్మిక పోటీ మన కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించును గాక. చెప్తాం ఆమేన్. నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేస్తావా? తమ్ముడా గట్టి పెళ్ళి కాలేదా? ఆ తమ్ముడు ఎట్ట చూస్తున్నాడంటే నా పెళ్ళి కాలేదన్నా. నేను ఎవరితో పోటీ, నాతో పోటీ పడుతుకొని రా తమ్ముడా. ఈ ఆత్మీయ పోటీ కుటుంబంలో ఉండాలి. కరుణ గంట ప్రార్థన చేశాడు, నేను 2 గంటలు ప్రార్థన చేస్తా. మా భాస్కర్ గారు 2 గంటలు ప్రార్థన చేశాడు, నేను 3 గంటలు. ఆ చెల్లి పోటీ పడాలి. దైవజనమా గమనించండి, అన్ని చెట్ల కంటే ఇశ్రాయేలు దేశంలో మొట్టమొదట పుష్పించేటువంటి చెట్టు బాదం. సంఘంలో నువ్వెప్పుడు ప్రథమ ఫలంగా దేవుని కొరకు నువ్వు నిలవబడాలి. గట్టిగా చెప్దాం. ఎట్లా నిలవబడాలి? ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో నువ్వు ప్రథమ ఫలంగా ఉపవాస ప్రార్థన వస్తామయ్యా పరిగెత్తుకుంటా. పరిశుద్ధాత్మ కోటమా వస్తామయ్యా పరిగెత్తుకుంటా. 2-3 రోజులు కనిపెట్టు ఉపవాస ప్రార్థన, మేము వస్తామయ్యా. దేవుని కార్యాల్లో ఎప్పుడు మనం మొదటి వారిగా దేవుని సన్నిధిలో ఉందుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గమనించండి, మరలా ఈ భక్తి పుష్పించినట్లుగానే పుష్పించి భక్తి పాల పొంగులాగా ఉండకూడదు. ఈ మాట బాగా గమనించండి. రాత్రికి రాత్రి మంచి భక్తి కలిగిన వాళ్ళగా మారిపోయి మరలా వారం తర్వాత ఈ గాలిపోయిన టైర్ ఉంటుంది కదా, తుస్సుమంట, చూసారా? అట్లా ఉండకూడదు నీ భక్తి. కడవరకు నీ భక్తిని కాపాడుకుంటూ రావాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. గమనించండి, రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో మంచి ఆత్మీయురాలిగా, మంచి ఆత్మీయుడిగా కనపడి తర్వాత ఆత్మీయతను కోల్పోవటం కాదు. నీవెలా బ్రతకాలో తెలుసా? ప్రభువును చేరుకునే ఆఖరి క్షణం వరకు, అప్ టు యువర్ లాస్ట్ బ్రెత్, ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు మొదటిలో కనపరిచిన దైవాసక్తి కడవరకు మనం కాపాడుకుంటూ బ్రతుకుతాము గాక. చెప్దాం ఆమేన్. మూడవది, ఈ బాదం చెట్టు దేవుని కొరకు ఫలించే జీవితాన్ని చూపిస్తాం. మన ఫలం ఎలా ఉండాలో చూడండి. ఈ మాట యోహాను సువార్త, అందరూ చూడండి. 15వ అధ్యాయం 16వ వచనం. నేను చదవండి తల్లి. చాలు, నాతో కలిసి చెప్పండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు ఫలించుటకు. అందరూ చెప్పాలి, మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచియుండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. దైవజనమా, సంఘం ఫలించాలి. ఫలించటం ముఖ్యమే. దానికంటే మరి ముఖ్యమైనది ఏదో తెలుసా? ఫలించిన ఫలం మన లోపట నిలిచి ఉండాలి. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దా. ఎందులో ఫలించాలి?
అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మఫలంలో మనం ఫలించాలి. ఆత్మఫలమేమనగా చెప్పండి చెప్పండి చెప్పండి. ఆత్మఫలమేమనగా తమ్ముడా చెప్పు. వరంగల్. ప్రేమ, సంతోషం, సమాధానం, థ్యాంక్ యూ. ఫలములు అనలా, ఫలము అన్నాడు. గమనించండి, నా వైపు చూడండి. ఈ 9 రకాలైన ఆత్మఫలాలు, ఆత్మఫలం ప్రతి విశ్వాసులో గూడు కట్టుకొని ఉండాలి. ఇప్పుడు బత్తాకాయ ఉంది. ఆ బత్తాకాయ పైన ఏముంటుంది? తోలు ఉంటుంది. అది అంతా ఒక ఫలం. ఆ బత్తాకాయ ఫలం లోపట ఆ బత్తాకాయ ఫలం లోపట తొనలు, ఎన్ని తొనలు ఎప్పుడైనా లెక్కేసి చూడండి. ఆ తమ్ముడు ఎట్టా చూస్తున్నాడంటే తిన్నా తెలుసు కానీ ఎన్ని తొనలు ఉన్నాయో తెలియదు. నిజమే. మీరు ఎప్పుడైనా చూడండి, మ్యాక్సిమం 9 తొనలు ఉంటాయి మ్యాక్సిమం. కొన్నిసార్లు అటు ఇటు ఈ హైబ్రిడ్ వాటికి అటు ఇటు తేడా వస్తుంది. మ్యాక్సిమం 9 తొనలు ఉంటాయి. కాయ ఒకటే, తొనలు. కాయ ఒకటే, ఫలం ఒకటే. ఆ ఫలంలో 9 తొనలు ఉండాలి. ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం. ఏ శాంతం? శాంతం కాదు. మనం ఏ బ్యాచ్ అంటే శాంతం వహిస్తాం. ఏమనొద్దు, ఏమనొద్దు, యేసు రక్తమే జయం, ఏమనొద్దు అని చెప్పి 1 రోజు 2 రోజులు బిగబెట్టి ఇక 4వ రోజు ఉంటుంది చూసారా, బరిస్ట్ అయిపోవటమే. శాంతం కాదు ఉండాల్సింది. ఏముండాలి? దీర్ఘం తీసి చెప్పాలి. అది పెద్దగా అది దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలు సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఫలించాలి. పెద్దగా చెప్పాలి అందరూ. ప్రతి బిడ్డ దేవుని కొరకు ఈ 9 ఫలాలు ఫలించాలి. ప్రతి విశ్వాసులో ఈ ఫలాలు కనపడాలి. నేనంట వరం కంటే ఫలం గొప్పది. చాలామంది మోకరించి ఏమంటారో తెలుసా? ప్రభా నాకు వరాలు దయచేయి నాయన, నాకు వరాలు దయచేయి. ఆ మధ్య ఒక అమ్మగారు అన్నారు, నాకు 12 వరాలు దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఉంది 9 వరాలే. బైబిల్ దాటిపోయింది. నేను అడిగా, ఎట్లా సంపాదించావమ్మా అంటే దైవ సేవకురాలు కూడా విన్నారు ఆ మాట. ఏముందో తెలుసా? ప్రార్థన పర్వాలా. అసలు ఇంకొక మాట అంది. ఏముందో తెలుసా? ఆ వరాలు ఎట్లా సంపాదించానంటే వారంలో 7 రోజులు ఉపవాసం ఉంటాను అయ్యగారు. అసలు వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? వారానికి వచ్చి 7 రోజులు ఉపవాసం ఉంటాను అయ్యగారు. నాకు దేవుడు 12 రకాలైన వరాలు దేవుడు ఇచ్చాడు గారు. ఊగిపోతుంది. చివరికి నన్ను కూడా ఊపేటట్టుంది. నాకు 12 రకాలైన వరాలు ఉన్నాయి అయ్యగారు. ఈలోపు భర్త వచ్చాడు. 12 రకాలైన వరాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ముద్దన్నం పెట్టదయ్యా. చెప్పండి, వరాలు ముఖ్యమా ఫలాలు ముఖ్యమా? సంఘం ఫలాలు ఫలించేదిగా ఉండాలి. ఫలించటం మాత్రమే కాదు, ఆ ఫలం నిలిచి ఉండాలి. గట్టిగా చెప్తా ఆమేన్. ఎట్లా ఆ ఫలం ఎట్లా ఉంటుందో, ఫలాలు కలిగిన చెట్టు ఎలా ఉంటుందో చెప్తాను. పాత రోజుల్లో ఒక ఫలాలు కలిగిన చెట్టు క్రింద, ఫలాలు కలిగిన ఒక చెట్టు క్రింద ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. మన భాషలో చెప్తా అనుకోండి, ద గ్రేట్ రెవరెండ్ క్లెమెంట్ పాస్టర్ గారు అనుకోండి. గ్రేట్ రెవరెండ్ బిషప్ క్లెమెంట్ పాస్టర్ గారు ఆ చెట్టు కింద ప్రార్థన చేసుకున్నాడు. అది మంచి యాపిల్ చెట్టు, లేదు మామిడి చెట్టు అనుకోండి. సరే, దూరం నుంచి ఒక ఆయన ఆ చెట్టుకు రాయేసి ఆ ఫలాలు, మామిడి ఫలాలు కొన్ని తను తెచ్చుకుందామని చెప్పి రాయి తీసుకొని ఆ చెట్టుకి ఇసిరి కొట్టాడు ఫలాలకి. అది గురి తప్పి క్లెమెంట్ పాస్టర్ గారికి తగిలింది. పక్కెమ్మటి శిష్య బృందం, రేయ్ మా పాస్టర్ గారిని రాళ్లతో కొడతావరా, నీ తోలులు చేస్తా, డోలకు చేస్తా, డ్రమ్ము చేస్తా అని చెప్పి
ఒక్కొక్కడు బీపీ రేజ్ చేసుకొని తోలులు చేస్తా అని బయలుదేరారంట. అప్పుడు పాస్టర్ గారు పిలిచి అన్నాడట, అట్లా అనొద్దురా, ఇప్పుడు ఫలాలు కలిగిన మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టుకు రాయేసి కొడితే ఎప్పుడైనా మామిడి చెట్టు రాయేసినోడి వైపు చూసి యారా యారా ఒళ్ళెట్టుంది, తిక్క కుదురుస్తా జాగ్రత్త, తోలులు చుట్రొమ్ము చేస్తా జాగ్రత్త అని అంటదా? ఆ చెట్టుకున్న గుణం ఏంటో తెలుసా? రాయేసినోడికే ఫలాలు ఇస్తుంది. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రాయేసినోడికే ఫలాలు ఇస్తుంది. ఆమేన్. రాళ్ళతో కొట్టిన వాడికే ఫలాలు ఇస్తుంది. నువ్వు నిజంగా ఫలాలు కలిగిన చెట్టువైతే నిన్ను ద్వేషించిన భర్తకే నువ్వు ప్రేమను పంచుతావు. నువ్వు నిజంగా ఫలాలు కలిగిన చెట్టువైతే నిన్ను ద్వేషించిన నీ భర్తకే నువ్వు ప్రేమను పంచుతావు. నువ్వు ఫలాలు కలిగిన చెట్టువైతే నిన్ను ద్వేషించే భార్యకే ప్రేమను పంచుతావు. నిజంగా నువ్వు ఫలాలు కలిగిన చెట్టువైతే నిన్ను ద్వేషించిన అత్త ఉంటుందే, నిన్ను ద్వేషించిన ఆడపొడుసు ఏడపొడుసు ఉంటుందే, వాళ్ళు రాళ్ళేస్తారు. వాళ్ళ నైజం అది. ఫలాలు ఇవ్వటం నీ నైజం. నేను మరలా చెప్తాను, క్రైస్తవ జీవితంలో వరం కంటే స్వరం ఎత్తాలరా నాయనా. శ్రీరామ్, నీ పేరు చెప్పటం నాకు భలే ముచ్చటేస్తుంది తమ్ముడా. అలాంటి బిడ్డలందరూ ప్రభుతోటి తిరుగుదురుగాక. హల్లెలూయా. జార్జ్ 1, జార్జ్ 2, జార్జ్ 3, జార్జ్ 4 అన్నట్లుగా శ్రీరామ్ 1, 2, 3, 4, 5, 6 మొత్తం ప్రభు దగ్గరకు వచ్చుదురుగాక. కొంచెం గట్టిగా చెప్దాం. ఆమేన్. అయితే మరలా చెప్తున్నాను, వరం గొప్పదా ఫలం గొప్పదా? చెప్పాలి. వరం గొప్పదా ఫలం గొప్పదా? అద్భుతం. పాత నిబంధనలో దీపవృక్షం అనే ఒక వృక్షం ఉంది. దాని పేరు ఏంటంటే దీపవృక్షం. దాని పేరు దీపవృక్షం. దాన్ని విడదీసి చెప్పండి, దీప ప్లస్ వృక్షం. దాని పేరు దీప ప్లస్ వృక్షం, దీపవృక్షం అని ఎందుకు పెట్టారంటే పైన 7 దీపాలు ఉంటాయి, మధ్యలో ప్రకాండం, 6 కొమ్మలు, ఇటువైపు ఒక కొమ్మ, ఇటువైపు ఒక కొమ్మ, ఇటు 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 ఇటు, ఆ పైన ప్రకాండం. ఆ 7 మీద 7 దీపాలు. పైన చూస్తే దీపాలు, కిందేమో కొమ్మలు. అది ఎట్లా ఉందంటే ఒకవైపు చెట్టులాగా ఉంది, మరొక వైపు. అందుకనే దాన్ని ఏమన్నారు? దీప. విచిత్రం ఏంటంటే ఏ చెట్టులాగా ఉందో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం, బాదం చెట్టులాగా ఉన్నట్లుగా మొగ్గ, కలసము, పువ్వు, బాదం కాయలు ఆ ఆకారములో దాని కొమ్మలు ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. దైవజనమా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆత్మఫలమేమనగా పెద్దగా చెప్పాలి, ప్రేమ. రెండవది మరి రెండవది అంటే సమాధానం అంటారు ఏంటమ్మా? చెప్పాలి. మొదట ప్రేమ, రెండవది ఎప్పుడు చూసినా ముఖం ఎట్లా ఉండాలి? ఉసూరుమంటా ఉండకూడదు. ముఖం ఎట్లా ఉండాలి? కొంతమంది చూడండి, వాళ్ళ ముఖం చూస్తే అవదుందాగి అది ముఖం చూస్తేనే మనకి అక్కడ లేని నీరసం వస్తుంది. కొంతమంది ముఖాలు చూడండి. మనోడు సార్లు మనం ఈ వీడియో చూపించేటప్పుడు కొంతమంది 195% ఎంత చక్కగా వింటారో అంత చక్కగా వింటారు. కొంతమంది ఉంటారు చూసారా, ఆ వీడియో చూపించేటప్పుడు కొంతమంది కొన్ని ముఖాలు కనపడతాయి. వాళ్ళు చూసే విధానం, వాక్యం ఇదే విధానం ఎట్లుంటుందో తెలుసా? ఒక 100 కోట్ల రూపాయలు అప్పులు పాలైనట్టు, ఈ అప్పులు ఎట్లా తీర్చాలరా స్వామి అని బాధపడుతున్నట్లు ఎంత దిగాలుగా వచ్చి కూర్చుంటారు. ఆ ముఖంలో సంతోషం ఉండదు. కొంతమంది ఎప్పుడు చూసినా సిరుబురులు ఆడుతూ ఉంటారు. ఇంటికి వచ్చాడా భర్త, సిరుబురులు ఆడాల్సిందే. భర్త ఇంటికి వచ్చాడా కొంతమంది మొఖాలు ఆ ముఖం చూస్తేనే సీమలో దోమలు పారాడుతున్నట్టు ఉంటుంది. చిరుబురులు ఆడతారు. ఇంటికి రావటంతో సంతోషంగా, అమ్మా ఎట్లున్నావు, ఇంట్లో పిల్లలు ఎట్లున్నారు, మధ్యాహ్నం భోజనం చేసావా? ఒక తల్లి అంటుంది, మా ఓడి అడిగి సావడయ్యా, అడుగు పెట్టడం ఆలస్యం, ఆ దుప్పటి ఎందుకు ఇక్కడ పెట్టావు, ఆ గ్లాస్ ఎందుకు ఇక్కడ పెట్టావు. రావటంతో సిరుబురులు ఆడుతూ ఉంటాడు. నేనంట కారపు మెతుకులు తిన్నా సంతోషంగా బ్రతికే జీవితం దేవుడు మనకు వరంగా దయచేయును గాక. కొంతమంది ఉంటారు
వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేనంట క్రైస్తవ జీవితంలో ఆత్మ ఫలాల్లో రెండవ ఫలం సంతోషం, మూడవది 4, 5 దయా. దయాళత్వం, దయగలిగి మనం బ్రతకాలి. కొంతమంది ఉంటారు, ఆ మధ్య మేము ఒక చోట ప్రార్థనకి వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అన్నయ్య మా మ్యారేజ్ డే రోజు అనాథాశ్రమానికి వెళ్ళి 30,000 రూపాయలు ఖర్చు పెట్టావన్నయ్య, దయాళత్వాన్ని చూపించమన్నాడు కదా, 30,000 రూపాయలు ఖర్చు పెట్టావన్నయ్య అన్నారు. నేను వెంటనే గాడ్ బ్లెస్ యూ అనబోయా. ఈలోపు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళకి 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఈ దరిద్రులు నాకు నెలకొచ్చి 1,000 రూపాయలు కూడా ఇరయ్యా, ఒక ముద్ద అన్నం పెట్టరయ్యా. వాళ్ళు ఎవరికో అనాథలట, వాళ్ళకి 30,000 ఖర్చు పెట్టారు. నేనంట అనాథలకు ఖర్చు పెట్టకూడదని కాదు, మొదట ఆ దయాళత్వం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? సామెత ఒకటి ఉంది కదా, ఇంట గెలిచి. కొంతమంది చూడండి, ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి బ్రతికున్న దినాల్లో ముద్ద అన్నం పెట్టరు. ముద్ద అన్నం పెట్టరు. అమ్మా కొంచెం వండి పెట్టమ్మా ఒక ముద్ద అంటే ముక్కుతా మూలుగుతా లోపటని తిట్టుకుంటారు. మన కరోనా కాలంలో ముసలోళ్ళు అందరూ చచ్చారు. ఈ ముసలితో చావులేదే, ఇది మొండి పిండం గట్టి పిండం అని చెప్పి తిట్టుకుంటా ముక్కుతా మూలుగుతా ఒక ముద్ద అన్నం పెడతారు. విచిత్రం చూడండి, ఆ ముసలోళ్ళు చనిపోయిన తర్వాత ఊరోళ్ళందరికీ భోజనం పెడతారు. నాకు అర్థం కాదు, భోజనం ఎందుకు పెట్టినట్టు చెప్పండి అమ్మా, భోజనం ఎందుకు పెట్టినట్టు? చచ్చిపోయాడనే సంతోషంలో, పేడ ఇరిగిపోయిందనే సంతోషంలో, అంతేగా. అరే బ్రతికున్న దినాల్లో మొత్తం అన్నం పెట్టినోడు ఊరోళ్ళందరికీ భోజనం పెడతానంటాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. గమనించండి, ఈ ఫలం ఒకరోజు ఫలించడం కాదు, ఈ ఫలం ఏం కావాలి? ఎప్పటి వరకు? కడవరకు నిలిచి ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. తమ్ముడా, ఎలా ఫలిద్దాం? 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 అంతలుగా. 2004లో ఉన్న భక్తి కంటే 2014లో రెట్టింపు భక్తి. 2014లో ఉన్న భక్తి కంటే 2024లో మన భక్తి రోజుకు అధికమగునుగాక. ఫలించాలి. ఆ ఫలం యేసు నామములో నిలిచి ఉండునుగాక. ఆఖరిది, ఈ బాధం దేనికి గుర్తు అంటే యేసయ్యతో ఉన్న అనుబంధానికి గుర్తు. నా వైపు చూడండి. పాత నిబంధనలో దీపవృక్షం ఉందని చెప్పాను కదా. ఈ వృక్షం ఏ వృక్షం యొక్క ఆకారంలో ఉందని చెప్పాను? బాదం వృక్షం యొక్క ఆకారంలో ఉంది. నా వైపు చూడండి. ప్రకాండము ఇటువైపు 3 కొమ్మలు, ఇటువైపు 3 కొమ్మలు. మొత్తం ఎన్ని కొమ్మలు చెప్పాలి? మొత్తం ఎన్ని కొమ్మలు? మధ్యలో ఏముందని చెప్పాను చెప్పాలి. ఏమంటారు? ప్రకాండం కాకుండా మన భాషలో చెప్పాలంటే స్తంభం. కరెంటు స్తంభం ఏం కాదు కదా నాయన. సరే, ప్రకాండము ఏమంటారు? తిల్లన ఏమంటారు దాన్ని? ఏమంటారు? ప్రక్కలు ఉన్నదాన్ని కొమ్మలు అంటారు. సరే, బైబిల్ భాషలో చెప్పాలంటే ప్రకాండం. ఈ ప్రకాండములో ఉన్న ఏమున్నాయి? ఇటు 3 కొమ్మలు, ఇటు 3 కొమ్మలు. కొమ్మలు ఎవరంటే మనం, ప్రకాండం ఎవరంటే యేసయ్య. యేసయ్య అంటారు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా లోపట తీగలు. అంటే కొమ్మల్లాంటి వాళ్ళు. దైవజనమా, కొమ్మలు చెట్టులో ఉన్నట్లుగా ప్రతి క్షణం యేసయ్యను హత్తుకొని మనం బ్రతికేవారిగా ఉండాలి. మరోసారి చెప్దాం, ఆమేన్. విచిత్రం తెలుసా? యేసయ్యను హత్తుకొని మనం బ్రతికితే కొమ్మ బ్రతుకు ఎంత ధన్యమైపోయిందో మన బ్రతుకు కూడా దేవుడు అలా ధన్యంగా మారుస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎలాగో చెప్పమంటారా? నా వైపు చూడండి. చెట్టు ఉంది, ఆ చెట్టు లోపల ఏమున్నాయి? కొమ్మలు ఉన్నాయి. ఆకులు దేనికి ఉంటాయి? పూత దేనికి ఉంటుంది? చెప్పాలి. కాయలు దేనికి ఉంటాయి? చూస్తే పచ్చగా కనపడేది ఏది? ఎందుకు కొమ్మ పచ్చగా ఉంది?
చెట్టులో నిలిచున్నది గనుక, చెట్టులో నిలిచుండటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఈ కొమ్మకు కావలసిన ప్రతిదీ చెట్టే సరఫరా చేస్తూ ఉంది. దానికి కావలసిన నీరు, సైన్స్ భాషలో చెప్పాలంటే దానికి కావలసిన ఖనిజ పదార్థాలు, లవణ పదార్థాలు, ఆ కొమ్మ బ్రతకటానికి ఏమేం కావాలో దానికి కావలసిన ప్రతిదీ చెట్టే సరఫరా చేస్తూ ఉంది. క్రైస్తవ జనమ, యేసయ్య ఒక్కడిని హత్తుకొని బ్రతుకు. ఈ భూమి మీద నీకేమేం కావాలో నీకు కావలసిన ప్రతిదీ తన మహిమైశ్వర్యంలో దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నీ పిల్లలకు కావాల్సింది దేవుడే ఇస్తాడు. నీ వ్యాపారానికి కావాల్సింది దేవుడే ఇస్తాడు. రేపు నీకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు కలగటానికి ఏమేమి కావాలో నీకు కావలసిన ప్రతిదీ దేవుడి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయనలో నిలిచి ఉంటే చాలు. చెట్టులో కొమ్మ నిలిచిన దాన్ని బట్టి ఆ కొమ్మ కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేస్తుంది. కాబట్టే అది పచ్చగా ఉంది, కాబట్టే దానికి పూత, కాబట్టే దానికి కాయలు, కాబట్టే అది అంత ఆశీర్వాదకరంగా ఉంది. ఎప్పుడైనా కొమ్మ చెట్టు మీద వెలిగి పద్దాకలేం ప్రార్థన, ఒక సంతోషం లేదు, ఒక సినిమా లేదు, ఒక సరదా లేదు, ఒక సినిమా హాల్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు. 24 గంటల మందిరం దేవుడు. మా అమ్మ నాన్న అంటే ముసలోళ్ళు, మేము ఊత్తు ఏం తమ్ముడా, మేము మా ఊతుకి ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. యవన వయసు ఐస్ క్రీమ్ లాంటిది, కరిగిపోద్ది. మనం చూస్తానే యవన వయసు అరిగిపోద్ది. మన లైఫ్కి ఎంజాయ్మెంట్ ఉండాలా. మా అమ్మ నానంటే వాళ్ళు ముసలి బ్యాచ్, వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుడు అంటారు. మాకు కొన్ని సరదాలు ఉండాలి కదా. 24 గంటలు దేవుల్లో ఏం బ్రతుకుతామని నేను ఇక్కడ మీతో చెప్తా. చెట్టులో నుంచి కొమ్మ ఎప్పుడైనా వేరైందనుకోండి, పద్దాకలు నీలో ఏముంటా, నేను కూడా సపరేట్గా వెళ్ళిపోతానని చెట్టులో నుంచి కొమ్మ ఏరైపోతే ఏమైపోద్ది? పచ్చదనం అంతా ఏమైపోద్ది? ఆకులంతా ఏమైపోతాయి? పూతంతా ఏమైపోద్ది? పిందెలంతా ఏమైపోతాయి? కాయలన్నీ ఏమైపోతాయి? చివరికి ఆ పచ్చని కొమ్మ ఏమైపోద్ది? ఎండిపోయి పొయ్యిలో పెట్టుకొని తగలబెట్టుకునే కర్రగా మారిపోద్ది. దైవజనమ, యేసులో నువ్వు నిలిచుంటే, కూర్చున్న దేవుడు, లేచిన దేవుడు, ప్రార్థన, వాక్యం, దేవుడు, మందిరం, దేవుని సన్నిధి, మందిరం, ప్రార్థన, దేవుడు, దేవుని సన్నిధిని నిరంతరము దేవుని హత్తుకొని బ్రతుకు. ఏ స్థలంలో నువ్వు జీవిస్తున్నా పచ్చని కొమ్మగా దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు భక్తిగా బ్రతకటానికి కావలసిన ప్రతిదీ దేవుడే సరఫరా చేయటం ప్రారంభించును గాక. ఎవరిలో నిల్చుందో చెప్పాలి. యోసేపు అంత ఫలభరితంగా మారిపోవటానికి కారణం ఏంటంటే బైబిల్లో రాసి ఉంటుంది, యోసేపు ఫలించే. థ్యాంక్ యూ తమ్ముడా. గద్వాల, థ్యాంక్ యూ. మీ డీకే అరుణమ్మ బాగుందా? పోయినప్పుడు అడిగానని చెప్పు. సరే, నా వైపు చూసి చెప్పండి. యోసేపును గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది, యోసేపు ఫలించేడి కొమ్మ. చెప్పండి. ఏ కొమ్మ? ఎందుకు అతను ఫలించే కొమ్మగా ఉన్నాడు? ఏ కొమ్మైనా ఫలించాలంటే దేనిలో నిలిచి ఉండాలి? ఆ చెట్టే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బాదం చెట్టు లాంటి వాడు. నిరంతరము ఆయనలో నిలిచుంటే అద్భుతం తెలుసా? భూమి మీద ఇక్కడ కూర్చోవటమే కాదు, దీనికి మించి పరలోకంలో దేవునితో కూడా కూర్చునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇందాక ఒక మాట అన్నా కదా, దేవుడు కార్యం చేస్తే గట్టిగా చెప్పాలా, రాత్రికి రాత్రే. ఎంతకాల వ్యవధి? వారమా సంవత్సరమా? అందరూ చెప్పాలి. నెల? నో, రెప్పపాటు కాలంలో ఎలా దేవుడు కార్యం చేస్తాడో ఒక్క మాట ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందరూ చనిపోయినట్లుగా మనం చనిపోతామా లేదా? అందరూ సమాధి చేయబడ్డట్టుగా మనం సమాధి చేయబడతాం కదా. అందరి శరీరాలు కుళ్ళిపోయినట్లుగా మన శరీరాలు కుళ్ళిపోతాయా లేదా? మట్టికి మట్టి అయిపోతుందా లేదా? మట్టికి మట్టి అయిపోతాము, సమాధి చేయబడ్డాం, అసలు శరీరపు ఆనవాళ్ళు ఏవి కనపడవు. అద్భుతం తెలుసా? మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇదిగో ఇలా అంటారు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్ము అని ప్రభు ఒక స్వరం వినిపించిన వెనువెంటనే రెప్పపాటు కాలంలో
ఈ మట్టి దేహం మహిమాదేహంగా మారిపోతుంది. క్షయమైపోయిన ఈ దేహం అక్షయ శరీరాన్ని ధరిస్తుంది. గమనించండి, రెప్పపాటు అసలు చనిపోయి ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చాడు అనుకోండి, 1000 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చాడు అనుకోండి, 1000 సంవత్సరాల క్రితం సమాధి చేయబడిన మనిషి కళేబరం ఏమైపోయి ఉంటుంది? ఆనవాళ్ళు చదలబెట్టి ఉంటాం. ఊరు ఇంకెక్కడ చదలరా నాయన, ఆనవాళ్ళు కూడా కనపడదు. కానీ అద్భుతం తెలుసా, మధ్యాకాశానికి వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమని ప్రభు చెప్పిన మరుక్షణమే ఎక్కడెక్కడో చల్లా చెదురైపోయిన ఈ దేహానికి చెందిన అవశేషాలు రెప్పపాటు కాలములో రూపాంతరం చెంది ప్రభు ఎలా ఉంటాడో అచ్చం ఆయన పోలికలోకి మనం మార్చబడతాం. ఎందుకో తెలుసా, మనం ఆరాధించే దేవుడు రెప్పపాటు కాలములో మన పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చునుగాక. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను, ముగిస్తున్నాను. ఇక్కడ ఏ కన్నీళ్లతో మీరు వచ్చారు, ఏ కలవరాలతో మీరు వచ్చారు, గుండెల నిండా ఏ దుఃఖం పెట్టుకొని నా దేవుని సన్నిధిలో కూర్చున్నారో, సంవత్సరాల తరబడి మీ కన్నీటిని ఈ రాత్రి మీ అంగలార్పును నాట్యంగా మార్చునుగాక. రెప్పపాటు కాలంలో మీ పరిస్థితులు నా దేవుడు చక్కదిద్దునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక బాదం చెట్టు లాంటి అనుభవాలు మా ఒక్కొక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు నమ్మదగిన వారు, కనిపెట్టే కృప మాకు దయచే ప్రభువా, కనిపెట్టే కృప మాకు దయచే నాయన, కనిపెట్టే కృప మాకు దయచే ప్రభువా, కనిపెట్టే కృప మాకు దయచే నాయన. రాత్రికి రాత్రే మా పరిస్థితులు మార్చగలిగిన పరాక్రమవంతుడవు స్వామి. మీ కొరకు మేము ఫలించాలి స్వామి, మీతో అట్టుకట్టుకొని బ్రతకాలి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ కార్యం యేసు నామములో మీరు నెరవేర్చుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.